నేను ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చాను. ఇది నా ఇల్లండి. నా ఇంటిని నేను సో అండ్ సో వాళ్ళకి అమ్ముతున్నాను. నా ఆస్తి అండి ఇది. నా పొలం. నేను సో అండ్ సో వాళ్ళకి అమ్ముతున్నాను. నాకు సంబంధించింది వీళ్ళదండి. ఇది ఎనఫ్ కదా! దానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటది. కడతాం. దానికి అదేదో డీడీలు తీయమనినో, లేకపోతే గనక చలానా తీసుకురమ్మనో చెప్తారు. కడతాం. అది ఖచ్చితంగా. అయినా మామూలుగా అదేదో తప్పు చేసినోళ్ళ దగ్గర డబ్బులు అడిగారంటే, ఏదో లంచం అడిగి తీసుకున్నారంటే ఒక అర్థం ఉంటది. ఏ తప్పు చేయనటువంటి పబ్లిక్ లంచాలు కడుతున్నారు. ఇవాళ కాదు దశాబ్దాలు. ఇప్పుడు నిన్న ఏసీబీ 120 అన్నటువంటిది ఫస్ట్ టీవీలో బ్రేకింగ్ వచ్చింది. నేను అది మనం మాట్లాడుకున్నాం. ఏసీబీ రేట్స్ 120 అంట అని చెప్పేసేసి. కాదు, చివరన 0 కొట్టేశారు. 12 చోట్ల జరిగిందట. వీటిట్లో కొంతమంది డబ్బులు అక్కడ ఇసిరేసిపోయారు, బాత్రూంలో పడేసిపోయారు. మొత్తాన్ని ప్లాన్ చేసుకుని చెక్ చేశారు. 50,000, 75,000 ఎక్స్ట్రా ఉంది. అంతే ఉంటది. ఒక రోజుకి ఒక్కొక్క ఉద్యోగి ఎంత సంపాదిస్తాడు? రిజిస్ట్రేషన్ కార్యాలయాల వాళ్ళంటే ఉద్యోగం దిగిపోయినట్టు కోటీశ్వర్లు అవుతారు ఖచ్చితంగా. ఇందులో వాళ్ళు ఎవరిని ఏం బలవంత పెట్టరు. ఆ బలవంత పెట్టేది కూడా ఏముండదు. మిగతా బ్రోకర్లే ఈ పని అంతా చూస్తారు. అటు వాళ్ళ సొమ్ము వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే 2 వాటాలు ఇవ్వాలి. అటు రిజిస్ట్రేషన్ కార్యాలయం వాటా, ఇటు పక్కన బ్రోకర్ వాటా. ఇది ఇవ్వకపోతే మన పని జరగదు. ఏదో ఒక సాకు చెప్పి సాగతీస్తారు. ఇదే అసలు సమస్య. బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు కార్లు ఉన్నాయి. అంటే ఇక్కడ బాబు గారు దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే చేయదగ్గది. తెలంగాణలో చెయ్యంది, దేశంలో మెజారిటీ రాష్ట్రాలు చెయ్యంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గారు 2014, 19లో చక్కటి ఆలోచన చేశారు. కార్లు, 2 వీలర్స్ ఇట్లాంటివి ఇప్పుడు మనం కొంటే ఇదివరకు ఆర్టీఓ కార్యాలయం దగ్గర లంచాలు కట్టేవాళ్ళు. కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్‌లు కాదు. ఈ వీటికి. అయితే ఎక్కువ కాదు. మినిమం ఎక్కువే అంటే 500 నుంచి 1000, 2000, 3000 అట్లా కారు, 2 వీలరు దాన్ని బట్టి లంచం కట్టాల్సి వచ్చేది. మనం కొనుక్కున్న వెహికల్‌కి కూడా. అదే తర్వాత బాబు గారు ఏం చేశారు? ఆ షాపుల్లోనే రిజిస్ట్రేషన్ పెట్టేశారు. ఆ షాపుల సిబ్బంది, షోరూముల సిబ్బందే స్టాఫ్‌ని పెట్టుకోవాలి అక్కడ అని పెట్టేశారు. అప్పటినుంచి ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది కదా! కార్డులు ఇంటికి వచ్చేస్తున్నాయి కదా! లంచాలు అవసరం లేదు కదా అక్కడ. ఆ లంచం డబ్బులు తగ్గిపోయినాయి కదా! రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు నేరుగా రిజిస్టర్ చేసుకునేటటువంటి సిస్టమ్ రావాలి. అయితే ఇందులో సమస్య ఉంటుంది. దొంగ రిజిస్ట్రేషన్లు కూడా చేయొచ్చు. అలా లేకుండా మనం నెట్వర్క్ సిద్ధం చేయాలి. ఇప్పుడు కారు ఇదిగో ఈ కారు ఉంది. ఈ కారు ఈ మోడలు ఈ నెంబరు. ఇది ఇక్కడ రిజిస్టర్. అట్లాగే స్థలము. ఈ సర్వే నెంబర్ ఇది దీంట్లో. అప్పుడు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసేసేటటువంటి. అప్పుడు ఆన్‌లైన్‌లో ఎక్కడో ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీస్‌లో వాళ్ళు అప్రూవ్ చేయాలి. అక్కడ ఏమన్నా తేడా ఉందంటే వాళ్ళు అడగచ్చు ఇక్కడ. ఇదిగో నువ్వు ఒకే సర్వే నెంబర్ ల్యాండ్‌ని 2, 3కి అమ్మావా? రెండో రిజిస్ట్రేషన్ చెల్లదు ఇక్కడ అని క్రాష్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు కూడా నిజాయితీగా ఉంటాడు. ఇప్పుడేంటి వేరే వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేసి పెడుతున్నారు కదా! ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అడ్డం పెట్టి. అప్పుడు అది ఉండదు కదా! వీళ్ళిద్దరికీ పక్కన గ్యాప్ ఉంచాలి అక్కడ. ఆ గ్యాప్ లేకపోవడం వల్ల జరుగుతుంది. అదొకసారి ఆలోచించుకుంటే బెటర్.